నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అస్సాం సీఎంగా హిమంత్ బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం. నాయుడుపేట గ్రామంలో శ్రీరామ మందిర వార్షిక మహోత్సవ వేడుకలు. మేకల తాండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం. నరసన్నపేట మేజర్ పంచాయతీని స్వచ్ఛ నరసన్నపేటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్థానిక ప్రజలదేనని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మంగళవారం నరసన్నపేట పట్టణంలో పర్యటించిన ఆయన ప్రతి వార్డులో ఒక టీంను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు చేస్తున్న పనులకు ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన తెలియజేశారు. నమస్కారం. మన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రామ్కి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నరసన్నపేట ఊరికి నరసన్నపేట పంచాయతీ రావడం జరుగుతుంది 16న. దీనికోసం అరేంజ్మెంట్స్ పోలీస్తో పాటు రెవెన్యూ అలాగే ఇతర శాఖలు పంచాయతీరాజ్ కానీ ఇది కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇది కాకుండా ఫైర్ మెడికల్ అందరితో ఒక సమీక్ష పెట్టుకొని ఈ అంతా బాగా జరుగుతుందా లేదా అదే మనం చెక్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన కారణం అంటే నరసన్నపేట టౌన్. దీంట్లో మనకి శానిటేషన్ ప్రతి చోట్ల జరగాలి, ఇంటింటికి సత్తా సేకరణ జరగాలి. దీనికోసం గత ఒక 1 వీక్ నుంచి మనం పబ్లిక్కి వెళ్ళి కూడా మనం చెప్తున్నాము. కొంత మార్పు కూడా వచ్చింది, బట్ కానీ కమర్షియల్ ఏరియాస్లో ఇంకా మార్పు రాలేదు. దయచేసి కమర్షియల్ షాప్స్ కూడా మీరు అందరూ కమర్షియల్ షాప్స్ దయచేసి మీరు కూడా రాత్రికి 8 o'clock 9 o'clockకి మీకు ఒక బండి కావాలి అంటే, ఒక ట్రాక్టర్ కావాలి అంటే ట్రాక్టర్ ఖచ్చితంగా ఆ ఏరియాకి పంపిస్తాం. మీ షాప్లో ఉన్న చెత్త దయచేసి బయట పాడేయకుండా ఆ చెత్త కుండీలో, మీ దగ్గర ఉన్న చెత్త కుండీలో మీరు అదే మన శానిటరీ వర్కర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్ళిపోతారు. లేకపోతే మీరు కూడా గమనించాలి, మన శానిటరీ వర్కర్స్ కూడా మంచులే. వాళ్ళు కూడా పొద్దున 5:30 నుంచి ఫీల్డ్కి వస్తారు. మీరు ఇలా చెత్త వేయడం ఇంకా ఆపకపోతే వాళ్ళు 10:30 వరకు కూడా పని చేస్తే పని కంప్లీట్ అవ్వదు. చివరికి మన నరసన్నపేటలో చెత్త అన్ని చోట్ల మనకి కనిపిస్తుంది, అలాగే ట్రైన్ కూడా బ్లాక్ అవుతాయి. సో కాబట్టి మనం అందరూ ఒకటే, మన స్వచ్ఛ నరసన్నపేట తీసుకురావాలంటే చెత్త రోడ్డు పైన డ్రైన్ లోపల మీరు వేయకుండా మన పారిశుద్ధ్యం కార్మికులకి మాత్రమే ఇస్తే నిజంగా ఒక నరసన్నపేటకి మనం తీసుకురావాలి. శ్రీకాకుళం R&B గెస్ట్ హౌస్ సమీపంలోని రెడ్ క్రాస్ భవనంలో అనాథ పిల్లలకు నీతి కథల ద్వారా నైతిక విద్య అందించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. బాల్యం నుండే పిల్లల్లో నైతికతను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం కేర్ టేకర్ లలిత మేడం పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆకట్టుకునేలా నీతి కథలు చెబుతున్నారు. పిల్లలు కూడా ఈ కథలను ఆసక్తిగా వింటున్నారు. ఈ ప్రయత్నం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. మర్చిపోయేసరికి ఇంకా ఆ మొక్కలు లేకపోతే ఇంకేం తెలుస్తుంది అక్కడ. అలాగా కొద్ది రోజులు అయ్యేసరికి అయ్యా నాకు క్షమించండి, అక్కడ ఆవు మొక్కలు లేవు, నేను వేశాను, నన్ను నమ్మండి అని చాలా దీనంగా అడుగుతాడు. అడిగేసరికి మళ్ళీ కూడాను కల్లో చెప్తారు. అప్పుడు కొద్ది రోజులకి మరి ఎందుకు అని చెప్పి రాజు గారు దగ్గరికి వెళ్తాడు. అయ్యా నాకు దొరికిపోయింది దేవుడి విగ్రహం. శ్రీకాకుళం నగర పరిధిలోని 50వ డివిజన్లోని సిపన్నాయుడుపేట గ్రామంలో శ్రీరామ మందిరం వార్షిక మహోత్సవ వేడుకలు మంగళవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరం ఆలయ వార్షిక మహోత్సవ వేడుకలను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో భాగంగానే శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుక కార్యక్రమాన్ని కూడా 2వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు మంగళవారం ఆలయం వద్ద పందిర ఆట కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి అప్పల నరసింహ శర్మ ఆధ్వర్యంలో బంకుపల్లి సుధీర్ శర్మ నిర్వహించారు. బెండి హరీష్, ఢిల్లీశ్వరి దంపతులు వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటోలు కూడా తీయ 4 ఫోటోలు కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు 73వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు పివి రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఎస్సీ వర్గీకరణ అశాస్త్రమైందని, రాజ్యాంగ విరుద్ధమైందని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చైతన్యపరిచి మహోన్నతమైన ఉద్యమాన్ని చేశారని అన్నారు. మరోవైపున న్యాయ పోరాటం చేసి అత్యున్నతమైన సుప్రీంకోర్టులో 11/11/2004న విజయం సాధించిన రిజర్వేషన్లకు రక్షణ కల్పించారు. అలాగే పివి రావు మరణ అనంతరం 20 సంవత్సరాలకు తిరిగి ఎస్సీ వర్గీకరణ చట్టం మోడీ చంద్రబాబు ప్రభుత్వాల కారణంగా ఈ చట్టాన్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసుకురావడం జరిగింది. చట్టాన్ని పార్లమెంటులో 341 ఆర్టికల్ సవరణ ద్వారానే తప్ప సుప్రీంకోర్టు గాని రాష్ట్ర ప్రభుత్వాలకి గాని ఏ విధమైన అధికారాలు లేవు. దీన్ని వ్యతిరేకిస్తూ రద్దుపరిచే వరకు పోరాటం చేస్తామని, ఈ చట్టం దేశంలో కూడా రాష్ట్రంలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే ఉందని, ఇది రద్దుపరిచే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడుకు రాబోయే ఎన్నికల్లో ఓడించి మరోసారి మాలలు సత్తా ఏంటో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముంజవరపు కృపానందం, దడాల సత్యబాబు, బర్రెరాజు, దుర్గాడ సింహాచలం, చెల్లి బాలరాజు, ములుగపాడు బుచ్చిరాజు, పులుగు కుమార్, సిద్ధాంతపు ధర్మరాజు, ఎద్దుల ఓవరాజు, మురా కన్నారావు, పోట్నూరి రాజు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించుకొని కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం నందు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నా పేరు గోపరాజు, ఆంధ్రప్రదేశ్ మానవ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా స్వర్గీయ పివి రావు గారు స్వామినాయుడు సావిత్రమ్మ దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. ఆయన సమాచారంలో గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఇది ఎస్సీ రిజర్వేషన్ గుర్తించే పార్టీ ఉందని ఆయన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా అనేక సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న మానవులందరినీ సమైక్యపరిచి ఎస్సీ వర్గీకరణ చట్టం మీద అలుపెరగని దేశంలో మరెవరో చేయలేని పోరాటాన్ని చేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆయన 2004 నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించి అంబేద్కర్ ఏవైతే మనకి రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు అంటరాని కులానికి కల్పించాడో ఆయన కాపాడగలిగిన మహాయోధుడు వారికి పివి రావు. ఆయన ఈ ప్రయత్నంలోనే తిరిగి స్వార్థ రాజకీయ నాయకులు దీన్ని మళ్ళీ పార్లమెంట్లో మానవ ఓట్ల కోసం మేము దీన్ని పార్లమెంట్లో బిల్లు చేస్తామని మరి ప్రయత్నం చేస్తుండగా దాన్ని అడ్డుకోవడం కోసం వారు వెళ్ళి ఆంధ్ర భవన్లో ఆయన అకాలంగా గుండుకుంటే మరణించడం జరిగింది. ఆయన మరణించిన 20 సంవత్సరాలు 15% ఆయన సాధించుకున్న ఈ రిజర్వేషన్ 20 సంవత్సరాలకు మోడీ గారి రూపంలో, చంద్రబాబు రూపంలో ఈరోజు తిరిగి ఎస్సీ వర్గీకరణని అశాస్త్రీయంగా పార్లమెంట్లో 341 ఆర్టికల్ సవరించకుండా ఏదో ఒక ఉద్యోగి సుప్రీంకోర్టులో వేసిన కేసుని ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాలకు అధికారాలు ఉంది, వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మీరు చేసేసుకోవచ్చు అని ఒక అసంతృప్తమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు అది చదవదు, అశాస్త్రీయమైంది. పార్లమెంట్లో 2/3 పార్లమెంటు సభ్యులు, 4/3 వంతు రాష్ట్రాల అనుమతి, ఇవన్నీ జరిగితేనే కానీ ఆ అమెండ్మెంట్ జరగదు, 341 జరగదు. కానీ ఆ
అలా జరగకుండా ఈ సుప్రీంకోర్టు ఆధారంగా మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్పును ఆహ్వానించి జిల్లాలో ఒక యూనిట్గా తీసుకొని మానవులకు తేలిన అన్యాయం చేశారు. ఎక్కువ జనాభా అసలు ఇప్పుడు వరకు జనాభాలు ఎక్కడే జరిగేది, ఎప్పుడో జరిగే 2011 ఎప్పుడో జరిగేది. అసలు ఎవరు ఎంత సంఖ్య ఉందో తెలియదు కదా. తెలియకుండా వాళ్ళకు ఊహకి తెలిసిన సచివాలయ ఎంప్లాయీస్ వాలంటీర్లు చేసిన లెక్కల్ని ఆసరాగా చేసుకొని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక 90% మంది మానవులు ఉన్నవాడికి 11% పైగా రావాల్సిన ఉద్యోగాలు మన టీచింగ్ ఉద్యోగాల్లో రాకుండా పోయి 8% ఇచ్చారు. మరి ఇదేమి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవలసిన ఈ రిజర్వేషన్లు మరి సెంట్రల్ ఉద్యోగాల్లో ఏ రకంగా పంపిణీ చేస్తే రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తారు అర్థం కానీ ఈ ఎస్సీ వర్గీకరణ మరి తీసుకురావడం జరిగింది. దీన్ని పివి రావు గారి ఉద్యమ స్ఫూర్తితోటి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, పోరాటాన్ని కొనసాగిస్తాం. సుప్రీంకోర్టులో పెద్దలందరూ కూడా అనేక సంఘాలు వ్యాఖ్య వేశారు. ఖచ్చితంగా వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ మానవాళి తరఫున పోరాటం చేస్తామనేసి పివి రావు గారి 73వ జయంతిని పురస్కరించుకొని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. తనకున్న కొద్ది సంపాదనలోనే ప్రజాసేవ చేస్తూ గత 14 సంవత్సరాలుగా మజ్జిగ రసన చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారులకు వాహనదారులకు దాహార్తిని తీరుస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ మండలం అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే నానాజీ రిబ్బన్ కట్ చేసి కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సాయిరాం రాంబాబు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా మా గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్టును ఏర్పాటు చేసి మాకున్న దానిలో మా వంతుగా మజ్జిగ రసన వేసవి కాలంలో 3 నెలల పాటు వాహనదారులకు పాదచారులకు దాహదులు తీర్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ రోజు ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ టీడీపీ నాయకులు రాయుడు అనిల్ కు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ట్రస్ట్ సభ్యులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్ గారు, అలాగే మీనాక్షి గారు గత 14 సంవత్సరాలుగా ఎండాకాలంలో ప్రజల దాహత్యం ఇచ్చేందుకు మంచినీళ్ళే కాకుండా మజ్జిగ రసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది కాకినాడ నుంచి రాజమండ్రి కానీ పిఠాపురం విశాఖపట్నం కానీ ఎటుకెళ్ళే ప్రధానమైన రహదారి. ఈ రహదారిలో అనేక మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ దాహత్యం తీర్చడానికి గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ఒక పక్కన ఆ పని చేసుకుంటూ సర్వీస్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. వీరికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి సంపద ఇచ్చి 10 కాలాల పాటు వీరికి కార్యక్రమాలు చేయడానికి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు లక్ష్మీ గారి ఆశీర్వచనలతో గత 14 సంవత్సరాలుగా పాఠశాలకి ప్రయాణికులకి వాహనదారులకి చల్లటి పానీయాలు మజ్జిగ రసన డైలీ ప్రతిరోజు కూడా కూలింగ్ వాటర్ ఈ 3 నెలల పాటు పెడుతున్నామండి. దీనికి మా గురుదేవులు ఆశీర్వచనలు షిరిడి సాయిబాబా గారి దయతో చేయగలుగుతున్నామండి. ఈ రోజుని హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మా రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మా చలివేంద్రాన్ని దగ్గరికి వచ్చి రిబ్బన్ కట్ చేసిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమ్మాయిలకు చదువుకోవాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ ఉన్నప్పుడు మహిళల హక్కులు ఇంట్లోనే లభిస్తాయని ఆయన అన్నారు. మంత్రి నీచమైన మనస్తత్వానికి ఈ మాటల నిదర్శనమని ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. मेरा कहने का मतलब है जरूरत क्या है एजुकेशन की, जरूरत क्या है एजुकेशन की।
और उन बेटियों को क्या जरूरत है सड़क पर आने का भाई, जब नारी शक्ति बंधन के लिए मोदी जी खड़े हैं। ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తాండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఇంటి ముందు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న లాయర్ మెడలో నుంచి 2 తులాల బంగారు చైన్ దుండగులు లాక్కెళ్లారు. స్నాచర్లను వెంబడించే క్రమంలో లాయర్ కింద పడి గాయాల పాలయ్యారు. ఘనంగా హనుమాన్ జంక్షన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసి మెయిన్ రోడ్డులో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్తల కామరాజు ప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నానాజీ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఏపీఐఐసి మెయిన్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లేందుకు నా వంతు సహకరిస్తామని, అలాగే త్వరలో ఆలయ పనుల నిర్మాణ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా కాకినాడ రోజుల్లో ఏపీఐసి కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 17 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తూ చేస్తున్నటువంటి ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే త్వరలో దీన్ని అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగాలని, వాటికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఎవరు ఆశీస్సులు ఉన్నా లేకపోతే ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు, ఆయనకున్న ధైర్యం, ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న సేవాగుణం మన అందరిలో రావాలని చెప్పి కోరుకుంటూ చెప్తున్నాను. మన ఏపీఐసి కాలనీలో వేచేసిన శ్రీ అభయ స్వామి ఆలయంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో అందిస్తున్నాం. అదేవిధంగా మన ఆలయం పునర్నిర్మాణ ఆలయం అది అత్యంత వైభవంగా చాలా ఎక్కువగా భక్తులు వచ్చి ఈ సహాయ సహకారాలు అందించాలని మరి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. మన ఏపీఐసి కాలనీ వేసినటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మాణం జరుగుతుంది. మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పంత నానాజీ గారి ఆధ్వర్యంలో, కామరాజు గారు అలాగే ప్రసాద్ భక్తులందరూ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది మన ఆలయం. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేషంగా పూజ కార్యక్రమాలు, అభిషేకం కూడా జరుగుతుంది. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్వామివారికి పూజా కార్యక్రమం జరిగింది. అలాగే ఏకాదశి రుద్రాభిషేకం కూడా జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో బాధితురాలికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలపై స్పందిస్తూ అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి చెందినదేననే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశారని, వేరే ఉద్దేశం లేదని మంత్రి స్పష్టం చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని, వారికి న్యాయం జరగాల్సిందేనని ఆయన హామీ ఇచ్చారు. బండి సంజయ్ కుమారుడి చేతుల్లో బాధితురాలకి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నిన్న నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళ ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ, బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే.
ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచారని కోరుతా ఉన్నాం. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వా శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్లో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণেৰে সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত, অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু আইন অনুসাৰে সকলো শ্ৰেণীৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্যৰ যথাযথ সম্পাদনৰ বাবে আৱশ্যক হোৱাৰ বাহিৰে মই এনে বিষয় যি অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ বিবেচনাৰ বাবে অনা হ'ব বা মোৰ জ্ঞাত হ'ব তেনে বিষয় মই কোনো ব্যক্তি বা ব্যক্তিসকলৰ ওচৰত প্ৰত্যক্ষ বা পৰোক্ষভাৱে অৱগত বা প্ৰকাশ নকৰিম। పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లక్కీ మార్వత్ జిల్లాలోని సారాయ్ నౌరాంగ్ బజార్లో మంగళవారం కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసులు, పౌరులు సహా మొత్తం 9 మంది అక్కడికక్కడే మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అస్సాం సీఎంగా హిమంత్ బిశ్వా శర్మ ప్రమాణ స్వీకారం. నాయుడుపేట గ్రామంలో శ్రీరామ మందిర వార్షిక మహోత్సవ వేడుకలు. మేకల తాండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.